స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం ప్రియులారా. చాలాసార్లు మన జీవితంలో ఇతరుల సలహా మనకు అవసరమై ఉంటుంది. బిడ్డల వివాహ విషయం అయితే ఈ సంబంధం మంచిదా కాదా అని నిర్ణయం చేసుకోలేనప్పుడు ఇతరులని మనం సలహా అడుగుతుంటాం. ఈ ఇల్లు కొనొచ్చా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ఈ గ్రూపు మంచిదా, ఈ కెరియర్ తీసుకుంటే ఒకవేళ భవిష్యత్తు ఉంటుందా లేదా అని ఇలా రకరకాల విషయాలపైన మనకు ఇతరుల సలహా అవసరమై ఉంటుంది. అయితే ప్రియులారా, ప్రతి ఒక్క సలహా మనం అన్ని ఇతరుల నుంచి మనం తీసుకోలేము. కనుక ఇంట్లో అమ్మని, అక్కని, చెల్లని, మన కుటుంబ సభ్యులని మనము సలహాలు అడుగుతూ ఉంటాం. ఈరోజు మనము దేవుని వాక్యము ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా. ఒక వ్యక్తిని నడిపించేది ఆ వ్యక్తికున్న చదువు కాదు, ఆ వ్యక్తికున్న లోక జ్ఞానము కాదు, ఆ వ్యక్తికున్నది ఏది కాదండి. ఆ వ్యక్తి దైవ జ్ఞానముతో నింపబడితే చక్కటి సలహాలు ఇచ్చి కుటుంబాన్ని ముందుకు నడిపించగలుగుతారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకే జ్ఞానం ఉంది అని అంటే ఎంతోమంది చదువుకున్న వాళ్ళు బిజినెస్లో నష్టపోతూ ఉన్నారు, జీవితాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు తప్పిపోతూ ఉన్నారు. కానీ ప్రియులారా, ఒక వ్యక్తి దేవుడిపైన ఆధారపడితే, ఆ వ్యక్తి ప్రార్థనలో ఉంటే, వారిస్తున్న నిర్ణయాలు తమ సొంత జ్ఞానం పైన కాక దేవుని జ్ఞానం పైన ఆధారపడి వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తున్నాం. వివేకవతురాలైన ఉవిధ తన గృహాన్ని నిర్మించుకుంటుంది అని మనం వాక్యంలో చూస్తున్నామండి. వివేకవతురాలైన స్త్రీలు గృహములను నిర్మింతురు, కానీ అవివేకవతులు వానిని కూల్చివేయుదురు అని మనం వాక్యంలో మనం చదువుతున్నాం. అంటే ఇల్లు కట్టుకునే ఒక స్త్రీకి, తన కుటుంబాన్ని కట్టుకునే ఒక స్త్రీకి ఉండవలసింది ఏమిటి అంటే దైవ జ్ఞానము అని బైబిల్ స్పష్టం చేస్తుంది అండి. అంటే కొన్నిసార్లు సలహాలకి భర్త దగ్గరకు వచ్చి అడుగుతాడు, ఇలా ఉంది నేనేం చెయ్యాలి అని. కొన్నిసార్లు పిల్లలు అడుగుతూ ఉంటారు, అమ్మ నేనేం చెయ్యాలి, నాకు అర్థం కావట్లేదు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ప్రియులారా, అలాంటి సమయంలో ఒక తల్లిగా ఎలా బిడ్డల్ని నడిపించాలి అని ఒక అంశాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26, 27 వచనాలు మనము చదువుతుంటే, ఈ వచనాలు మీ బైబిల్లో మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది మళ్ళీ మళ్ళీ ధ్యానించండి. ప్రభువా మమ్మల్ని ఇలా మీరు అభిషేకించండి ప్రభువా అని ప్రార్థన చేయండి. వాక్యం పలుకుతోంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26, 27 వచనాలు. విజ్ఞాన వాక్యములను పలుకును. ఏ స్త్రీ అండి? జ్ఞానము కలిగిన స్త్రీ. విజ్ఞాన వాక్యములను పలుకును, మృదువుగా మాట్లాడును, సోమరితనమునకు ఎంత మాత్రము తావీయక కుటుంబ పరిస్థితులను మెలకువతో చక్కదిద్దుకొనును. పని చెయ్యకుండా ఆమె భోజనము చేయదు. 3 విషయాలు మనం చూస్తున్నామండి. ముఖ్యంగా 3 విషయాలు. అదేంటి అంటే, ఆమె మాట్లాడినప్పుడు జ్ఞానముతో నోరు తెరుచును. కొంతమంది నోరు తెరిచారంటే దండమండి. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు. మాటలు మాట్లాడారంటే కొంపలు కూలిపోతాయి. కానీ వాక్యం ఏమంటుందంటే, జ్ఞానం కలిగిన స్త్రీ ఆమె నోరు తెరిచినప్పుడు ఎట్లుంటుందంట? జ్ఞానముతో ఆమె నోరు తెరుస్తుందంట. ఆమె మాట్లాడుతున్నప్పుడు జ్ఞానం మనం నేర్చుకుంటామంట. రెండోదిగా వాక్యం ఏమంటుందంటే, ఆమె మృదువుగా మాట్లాడును. ఎలా మాట్లాడుతుందండి? రూడుగా మాట్లాడదు, ర్యాష్గా మాట్లాడదు. అంటే కొంతమంది మాట్లాడితే కొట్టినట్టు ఉంటుందండి. అంటే ఇంకా వాళ్ళతో ఇంకొక మాట మనం మాట్లాడలేం, మనం కంఫర్టబుల్గా ఉండలేం అని వాక్యం ఏం పలుకుతుందంటే, రెండవదిగా జ్ఞానం కలిగిన స్త్రీ మృదువుగా మాట్లాడును. ముఖ్యమైనది 3వ విషయం ఏమిటంటే ప్రియులారా, గృహము యొక్క నడతలను ఆమె కనిపెట్టి కుటుంబ పరిస్థితులను ఆమె చక్కదిద్దుకుంటుంది. చక్కదిద్దుకోవటం అనే మాట ఏంటండి? అంటే అన్ని అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు వాటిని చక్కగా చేయటం అన్నమాట. కుటుంబం అన్నాక
బిడ్డల ద్వారా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అత్తమామల ద్వారా ప్రాబ్లమ్స్ ఉంటాయి, భర్త ద్వారా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బంధువుల ద్వారా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ కుటుంబంలో ఆ బంధాలలో ఎవరెవరు కలిసి ఉంటారో వాళ్ళందరి ద్వారా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకుండా కుటుంబం ఉండదండి. అయితే వాటన్నిటి మధ్యలో అవి ఏవి కూడా తన కుటుంబానికి తాకకుండా తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటుంది అనే వాక్యం పలుకుతోంది. 3 విషయాలు. మొదటిగా ఆమె జ్ఞానముతో నోరు తెరుస్తుంది, రెండవదిగా మృదువుగా ఆమె మాట్లాడుతుంది, మూడవదిగా కుటుంబ పరిస్థితులన్నిటినీ కనిపెట్టుకొని కుటుంబాన్ని చక్కదిద్దుకుంటుంది. కొన్ని కుటుంబాల్లో పరిస్థితి ఎట్లుంటుందంటండి, ఎవరు ఏం చేస్తున్నారో ఇంకొకరికి తెలియదు. భర్త ఏం చేస్తున్నాడో భార్యకు తెలియదు, భార్య ఏం చేస్తుందో భర్తకు తెలియదు, పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రులు ఏంటో పిల్లలకు తెలియదు. అంటే ఒకరు ఏం చేస్తున్నారో ఇంకొకరికి తెలియదు. కానీ జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేస్తుందంటే వారి బిడ్డల నడతలను కనిపెట్టుకుంటుంది, కుటుంబ సభ్యుల నడతలని కనిపెట్టుకుంటుంది. ఒకరోజు ఒక సహోదరి నాకు ఫోన్ చేసి ఏమంటుంది తెలుసా, అక్క నా భర్త చాలా మంచివాడక్క, కానీ ఈ మధ్య ఆయన బిహేవియర్లో ఏదో ఒక చేంజ్ వచ్చింది, ఆయన ముందులాగా లేడు అని నాకు అనిపిస్తుంది, అక్క ప్రార్థన చెయ్యండి అక్క అన్నప్పుడు నేను చెప్పానమ్మా, నువ్వు ఈ జపమాల టీంలో నువ్వు కలిసి మాతో పాటు నువ్వు ప్రార్థన చేయి, అందరూ ప్రతిరోజు నీ కోసం ప్రార్థన చేస్తారు అన్నప్పుడు ప్రతిదినము ఆమె జపమాలలో కలిసి ఆమె అనేకుల కోసం ప్రార్థన చేస్తూ ఉంది. తన భర్త కోసం కూడా ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రియులారా, నేను ఎందుకు ఈ విషయం మీతో పంచుకుంటున్నా అంటే ఆమె జ్ఞానము కలిగింది కనుక తన భర్త నడతలను ఆమె కనిపెట్టుకునుంది. ఇదే జ్ఞానం కలిగిన స్త్రీ చేసే పని ప్రియులారా. అంటే చక్కటి సలహాలు ఇస్తూ జ్ఞానాన్ని బోధిస్తుంది. క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు సమస్య ఏమిటంటే, మొదటిగా నీవు దేవునిలో ఉన్నావా? నువ్వు దేవుని వాక్కుతో నింపబడ్డావా? దేవుని జ్ఞానంతో నింపబడ్డావా ప్రియబిడ్డ? అలా నువ్వు జ్ఞానంతో నింపబడితే నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోగలుగుతావు. బైబిల్లో మనము చాలామంది స్త్రీలను మనం చూస్తున్నామండి. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే ఏవమ్మని చూస్తున్నాం. ఏవమ్మ ఎవరితో మాట్లాడుతుందంటే సాతాన్తో మాట్లాడుతుంది. సాతాన్ వచ్చి ఏవమ్మతో మాట్లాడుతుంది. ఏమంటుందంటే, అమ్మా ఈ పండు తిను, ఎంత బాగుంది. అప్పుడు ఆమె అది చూడ్డానికి ఎంత బాగుంది కదా, కళ్ళకి ఎంత రమ్యంగా ఉంది, తింటే ఎంత రుచిగా ఉంటుందో, తింటే వివేకం వస్తుంది, దేవుళ్లాగా జ్ఞానం వస్తుంది అనుకొని ఏవమ్మ ఏం చేసిందంటే ఆ పండును కోసుకొని తను తిని భర్తకు కూడా ఇచ్చిందంట. యాక్చువల్లీ అండి, ఈ స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమం కోసము మా టీం అందరం కూడా మేము ప్రేయర్ చేస్తున్నాం. స్పెషల్ థ్యాంక్స్ టు ఫాదర్ CEO గారికి, అలాగే ప్రశాంత్ ఫాదర్కి, ఈ ఎపిసోడ్ ఆరంభించిన వాళ్ళకి. అంటే మనుషులను మెచ్చుకోవడం నేను ఇది చెప్పటం లేదండి. ఎందుకంటే పిల్లరా, ఎంతోమంది స్త్రీలు దీని ద్వారా బలపడతారు. కారణం ఏమిటి అంటే, కుటుంబంలో ఇంటికి దీపం ఇల్లాలంటారు. ఒక స్త్రీ బలంగా ఉంటే కుటుంబం అంతటిని కూడా ఆమె నడిపించుకోగలుగుతుందండి. ప్రియులారా, ఇక్కడ ఏవమ్మ సాతాను మాటలు విని భర్తను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. స్త్రీలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారండి. అందుకనే అంత్య దినాలలో స్త్రీలు బలంగా నిలబడాలి దేవుని వైపుకి మనుషులు నడిపించటానికి. ఏవమ్మ భర్తని పాపంలోకి నడిపించగలిగింది. ఎందుకంటే ఆమె దైవ జ్ఞానముతో నింపబడలేదు, జ్ఞానముతో నోరు తెరవలేదు, సైతాను మాట విన్నది. కాబట్టి భర్తను తప్పుదారి పట్టించినట్టుగా మనము వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం మనము పరిశీలన చేస్తే అక్కడ మనము యెజబేలు గురించి మనం చూస్తున్నాం. యెజబేలు భర్తని పాపంలోకి నడిపించింది. కారణం ఏమిటి అంటే, భర్తకు ఒక సమస్య వచ్చింది, భర్త ఒక తప్పు చేయాలనుకున్నాడు. అప్పుడు ఈమె ఏం చెప్పాలి? అయ్యా నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు రాజు కదా అని భార్య చెప్పాలి. కానీ ఈమెం చేస్తుందంటే, భర్తకున్న దుర్మార్గపు ఆలోచనలకు తోడుగా ఇంకా ఈమె ఆలోచనలు కూడా యాడ్ చేస్తుంది. ఇలా కాదు చేయాల్సింది, అతన్ని చంపేసేయాలి అని చెప్పి భర్తకు ఆమె సలహా ఇచ్చి ఆ కుటుంబాన్ని శాపంలోకి నడిపించింది యెజబేలు. ప్రియులారా, ఆదికాండము 16వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాము శారాలను మనం చూస్తున్నాం. ఆమె ఏమంటుందంటే, అయ్యా
మనకు సంతానం లేదు కదా, పిల్లలు లేరు కదా, కాబట్టి నువ్వు ఈ హాగారుతో వెళ్తే, ఈమెను కూడా నువ్వు పెళ్లి చేసుకుంటే ఈమె వల్ల కలిగిన సంతానము మనకు సంతానం అవుతుంది కదా అని దేవుని వాగ్దానాన్నే పట్టుకొనున్న భర్తను ఈమె ఏం చేస్తుందంటే తప్పు మార్గంలోకి నడిపించింది. అందుకనే తర్వాత ఆ కుటుంబంలో సమస్యలు వచ్చాయి. అప్పుడు భర్తను అంటుంది, నా ఉసురు నీకు తలుగునుగాక అని చెప్పి భర్తను ఆమె దూషిస్తుంది. ప్రియులారా, ఇలా అనేక విషయాలు, అనేక మందిని మనం బైబిల్లో చూస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, అక్కడ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, పిలాతు న్యాయపీఠం పైన కూర్చొని ఉన్నప్పుడు పిలాతు భార్య ఆయనకు ఒక సందేశం పంపుతుంది. ఏమంటుందంటే, అయ్యా, ఆ నిర్దోషి జోలికి నువ్వు పోవలదు, ఆయన నీతిమంతుడు, ఆయనకు నువ్వు శిక్ష వేయకూడదు అని చెప్పి జ్ఞానముతో కూడిన ఉపదేశం భర్తకు చేస్తుందండి. ఎందుకంటే ఈమె జ్ఞానముతో నింపబడింది, మంచి హృదయంతో ఉంది కనుక భర్త తప్పు చేస్తుంటున్నప్పుడు ఇది తప్పయ్యా, నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పి భర్తను సరి అయిన మార్గంలోకి నడిపించటానికి ఆయన న్యాయపీఠం మీద ఉన్నాడు కదా అని కూడా చూడకుండా పిలాతు భార్య ఆయనకు సందేశం పంపించింది. పిల్లరా, మనం చూస్తున్నాము మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే అబిగేలును మనం చూస్తున్నాం. తన భర్త అయిన నాబాలు మూర్ఖుడు దావీదుకు విరోధంగా మాట్లాడినప్పుడు దావీదు నాబాలును చంపడానికి తన సైనికులతో బయలుదేరి వచ్చినప్పుడు అబీగేలు దావీదుకు ఎదురుగా వెళ్ళి ఆయన పాదాల పైన పడి ఏమంటుందంటే, అయ్యా, నా భర్త పేరుకు తగ్గట్టే మూర్ఖుడయ్యా, నా భర్తను దయచేసి క్షమించు అని చెప్పి ఆమె దావీదు పాదాలు పట్టుకొని ప్రాధేయపడ్డది. అప్పుడు దావీదు ఏమంటున్నాడో తెలుసా, అమ్మా, నువ్వు నిశ్చయంగా దేవుడి చేత పంపబడిన దానవే కనుకనే ఈరోజు నా చేతులకు రక్తం అంటకుండా నువ్వు నన్ను కాపాడావు అని చెప్పి అబీగేలును నువ్వు ధన్యురాలు అని చెప్పి దావీదు అబీగేల్ని మెచ్చుకున్నాడు. ఇవన్నీ మనం ఎందుకు చూస్తున్నామంటే ప్రియులరా, ఒక్కొక్కరు వారి కుటుంబాన్ని వాళ్ళు నడిపిస్తున్నారు. అవ్వ నడిపించింది, షారా నడిపించింది, పిలాతు భార్య నడిపించింది, అబీగేలు నడిపించింది, ప్రియులరా యెజబేలు నడిపించింది. అయితే కొంతమంది వారి కుటుంబాన్ని ఆశీర్వాదంలోకి నడిపించారు, కొంతమంది వారి కుటుంబాన్ని నాశనంలోకి నడిపించారు. ఈరోజు మనుషులు మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఒక సలహా ఇస్తున్నారు? ఆ సలహా మంచికి నడిపిస్తుందా, చెడుకు నడిపిస్తుందా అని దేనిపైన ఆధారపడి ఉంటుందంటే నువ్వు దేవునిలో ఉన్నావా లేదా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈరోజు ప్రియబిడ్డ, బైబిల్ గ్రంథంలోంచి ఒక స్త్రీ జీవితాన్ని మనం చదువుతున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హేరోదు రాజు తన సోదరుడైన ఫిలిప్పు భార్య అయిన హేరోదియాని పెళ్లి చేసుకున్నాడు. అంటే తన సోదరుడి భార్యను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు స్నాపకుడగు యోహాను హేరోదుతో ఏమంటున్నాడంటే, అయ్యా, నువ్వు చేసినది పాపం, ఈ పాపము నీకు మంచిది కాదు అని చెప్పి హెచ్చరించినప్పుడు హేరోదు స్నాపకుడగు యోహాను ఆయన పవిత్రుడని, దేవుని ప్రవక్త అని ఎరిగాడు. ఆయన మాటలు ఇష్టం లేకపోయినా విన్నాడు, కానీ పూర్తిగా మారటానికి తన మనస్సును ఇవ్వలేదండి. కాబట్టి ఈ స్నాపకుడగు యోహానును చెరసాలలో వేయించాడు. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే, హేరోదియా స్నాపకుడగు యోహాను మీద ప్రియులరా పగబట్టింది అని మనం చూస్తున్నాం. పగబట్టిందంట. ఎవరి మీద? ఎవరైతే ఇది తప్పమ్మా, నీ జీవితాన్ని మార్చుకో, ఇది చేయకూడదు అని ఒక ప్రవక్త చెప్తూ ఉంటున్నప్పుడు ప్రియులారా ఆయన మీద పగబట్టింది అని మనము చూస్తున్నాం. ప్రియబిడ్డ, దేవుని జ్ఞానంలో లేని స్త్రీలు ఇలా ఉంటారు. మా టీంలో ఒక అబ్బాయి ఉన్నాడండి. ఒకరోజు ఆ అబ్బాయి నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, అక్క, ఆ అబ్బాయి చూడ్డానికి చక్కగా ఉంటాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఆ అబ్బాయి పని చేస్తున్నప్పుడు ఈ అబ్బాయి చర్చ్కి వెళ్తాడు కనుక చర్చ్ దగ్గర చాలామంది పరిచయం అవుతారు కదండి. అలా పరిచయమై ఒక అమ్మ చెప్పిందంట, బాబు మా ఇంటికి రమ్మని ఈ అబ్బాయిని ఇన్వైట్ చేసింది.
ఇన్వైట్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు ఈమెకి అంటే ఈమె మంచి పొజిషన్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆమెకి ఒకే ఒక్క కూతురు, చాలా ఆస్తి ఉంది. అయితే ఆమె అనిందంట, నువ్వు ఇంతగా ఒక మంచి వాలంటీర్గా నువ్వు చర్చిలో పనిచేస్తున్నావు, ప్రార్థన అంటే ఈ రోజుల్లో ఇలా యవ్వనస్తులు చాలా తక్కువ, ప్రార్థన చేస్తున్నావు, మంచి ఉద్యోగం ఉంది, చూడ్డానికి బాగున్నావు, నాకు కొడుకులు లేరు, ఒకే ఒక్క కూతురు, నా కూతుర్ని కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తంతరి ఇదే, నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పి మంచిగా ఒక తల్లిలాగా ఆ బాబుని ఆదరించి అప్పుడప్పుడు ఇంటికి ఆమె పిలిచింది. అయితే ఈ అబ్బాయి చెప్తున్నాడు, అక్క నేను చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఈ అమ్మ మాత్రం చాలా మంచిది. అయితే సరే ఈమె ఇన్నిసార్లు చెప్పింది కదా వాళ్ళ కూతురు ఎట్లుందో చూద్దామని చెప్పి నేను అనుకున్నానక్క అని వాళ్ళ ఇంటికి నేను వెళ్తున్నానక్క, నువ్వు ప్రేయర్ చేయి నా కోసము అని చెప్పాడు. సరే అని చెప్పా. ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆమె వాళ్ళ పాపను పిలిచినప్పుడు రూమ్లోంచి బయటికి అసలు ఆమె రావటం లేదంట. వచ్చి కసురుతూ ఏదో ఇసిరి పడేస్తూ ఆమె బయటికి వచ్చిందంట. అది చూడగానే ఈ అబ్బాయి షాక్ అయిపోయాడంట. అదెందుకంటే తనని ఎవరో చూడడానికి పెళ్లి చూపులకే ఒక అబ్బాయి వస్తూ ఉన్నాడంటే కనీసం కొంచెం రెడీ అయ్యి అంటే కొంచెం ఇష్టం ఉంది అన్నట్టుగా అయినా కొంచెం బిహేవ్ చేస్తారు కదా, అలా కూడా ఏం లేక ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కుటుంబంలో ఆ రోజు జరిగిన ఆ సంఘటన చూస్తే ఈ అమ్మాయి దేవునిలో కానీ లేకపోతే తల్లి చెప్పు చేతల్లో కూడా ఉంది అని అనిపించలేనట్టుగా ఆమె బిహేవ్ చేసిందంట. తర్వాత ఆ అమ్మాయిని చూస్తే అస్సలు ఆ అబ్బాయికి అమ్మాయికి అస్సలు సూటబుల్గా లేదంట. అది చూసి వచ్చి ఆ అబ్బాయి నాతో చెప్తున్నాడు, ఏమనంటే అక్క మీరు ప్రార్థన చేయండి అక్క, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నాన్న మీ అమ్మకి చెప్పొచ్చు కదా ఈ విషయము అని అన్నాను. అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, అక్క నేను అమ్మకు చెప్పాను అక్క, కానీ అమ్మ అంత దేవునిలో ఉన్న ఒక వ్యక్తి కాదు. అమ్మ ఇచ్చిన సలహా ఏంటంటే, అరే అన్ని లక్షల ఆస్తి ఉంది కదరా, నువ్వు పెళ్లి చేసుకో, వాళ్ళే నిన్ను పిలిచిస్తున్నారు కదా, నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పిందంట. అప్పుడు ఇతను చెప్పాడంట, ఈడు జోడు కుదరదమ్మా, ఆమె చూస్తే నాకంటే పెద్దదానిలాగా అనిపిస్తుంది, అంటే అంత నాకు నచ్చలేదు. అంటే ఆమె చెప్పిందంట, డబ్బులు ఉంటే బయట ఎంతమంది ఆడవాళ్ళు లేరురా, పెళ్లి చేసుకోరా అని తల్లి సలహా ఇచ్చిందంట. అప్పుడు ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ప్రిలరా ఈ అబ్బాయి మాత్రమే దేవుణ్ణి నమ్ముకున్నాడు కుటుంబంలో. అయితే ఈ అబ్బాయి వచ్చి నాకు చెప్తున్నాడు, అక్క నేను నీకు అమ్మలాగా నేను చెప్తున్నాను అక్క, నేను ఇది ఎవరికి నేను చెప్పుకోలేను కాబట్టి నేను నీకు చెప్తున్నాను, నువ్వు ఏమంటావు అక్క అని నన్ను అడిగాడు. నేను చెప్పాను, నాన్న డబ్బుల కోసం మాత్రం నువ్వు పెళ్లి చేసుకోకు, ఆ అమ్మాయి నచ్చితే మాత్రమే నువ్వు పెళ్లి చేసుకో, దేవుడు చిత్తం అయితే మాత్రమే నువ్వు పెళ్లి చేసుకో అని నేను చెప్పాను. ఎందుకంటే తల్లి ఏమన్నదంటే, ఈమెను కాకపోతే ఈమె ఇంట్లో ఉంటుంది, డబ్బులు ఉంటాయి కదా, ఆమె డబ్బులు నువ్వు ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు, నువ్వు ఎవరితో అయినా తిరగొచ్చు అని చెప్పి ఆ తల్లి కొడుకుకు సలహా ఇచ్చింది. ఆ సలహాను బట్టి ఏమర్థమైందండి, ఆమె దేవుణ్ణిలో లేదు అని అర్థమైంది. ప్రిలరా ఈరోజు మీరు సలహాలు అడుగుతున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు దేవుణ్ణిలో ఉన్నారా, దేవుణ్ణిలో లేరా. దేవుణ్ణిలో లేని సలహాలు మిమ్మల్ని పాపంలోకి నడిపిస్తాయండి. సలహా ఇస్తూ ఉంటున్నప్పుడు, సలహా తీసుకుంటున్నప్పుడు కూడా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ప్రిలరా ఎందుకు ఈ సంఘటన నేను మీతో పంచుకుంటున్నానంటే, ఈ హేరోదియ స్నాపకుడగు యోహాను మీద పగబట్టింది. ఆ పగ ఆమె హృదయంలో నిలిచింది. వాక్యం ఏం పలుకుతుందంటే, హేరోదు జన్మదినం రోజు ఆయన తన స్నేహితులని అధికారులని గొప్ప గొప్ప వాళ్ళందరినీ పిలిచి ఆ జన్మదినానికి ఒక మంచి పార్టీ చేసుకుంటున్నాడంట. అప్పుడు ఈ హేరోదియ కూతురు వచ్చి వారందరి ముందు మంచిగా నృత్యం చేసిందంట, డాన్స్ చేసిందంట. రాజు ఆ డాన్స్ని మెచ్చుకున్నాడంట. అంటే ఆయన హృదయానికి సంతోషం కలిగింది. అప్పుడు ఆ సంతోషంలో హేరోదియ కూతురుతో అంటున్న మాట ఏమిటంటే, అమ్మా నీ నృత్యంతో మమ్మల్ని మెప్పించావు, నీ నాట్యంతో మమ్మల్ని మెప్పించావు కనుక ఈరోజు నీకేం కావాలో నువ్వు కోరుకో, నువ్వు ఏది కోరినా నీకు ఇస్తాను, ఈ రాజ్యంలో సగభాగమైనా సరే నేను నీకు ఇస్తాను అని చెప్పి పిలిచిన అతిథుల ముందు, అధికారుల ముందు, గొప్ప వాళ్ళ ముందు ఈ హేరోదు ఆ అమ్మాయికి మాటిచ్చాడండి. మాట ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే పరిగెత్తుకొని వెళ్ళింది తన తల్లి దగ్గరికి. వెళ్ళి ఏమడుగుతుందంటే, అమ్మ ఒకే ఒక్క కోరుకోమని రాజు చెప్పాడు, సగభాగమైనా సరే రాజ్యంలో అన్నాడు, మరి నేనేం కోరుకోవాలి అన్నప్పుడు ప్రిలరా ఈ హేరోదియ ఏం చెప్తుందంటే, స్నాపకుడగు యోహాను తల నరికి పల్లెములో పెట్టివ్వమని చెప్పి అడగమన్నది. ప్రిలరా
వాక్యం ఏం పలుకుతుందంటే, నిన్ను ముట్టువాడు నా కంటి పాపను ముడుతున్నట్టే. సేవకులను ముట్టకూడదు అని వాక్యం పలుకుతాంది. ఇంకా ఆయన పవిత్రుడు, దేవుని చేత పంపబడ్డవాడు, తప్పుని హెచ్చరిస్తున్నవాడు అని ఆమెకు తెలుసు. కానీ పగ ద్వారా ఆమె స్నాపకుడగు యోహానును చంపదలుచుకొని తన కుమార్తెనే ఆమె వాడుకుంది. ఈమెల్లి రాజుతో చెప్తుంది, స్నాపకుడగు యోహాను తల నరికి పల్లెంలో పెట్టి తెచ్చిమన్నప్పుడు ఆయన హృదయానికి బాధ కలిగింది, కానీ అధికారులు అందరి ముందు మాట ఇచ్చాడు కనుక ఇక మాట తప్పడానికి ఏమీ లేదు. కనుక వాక్యం ఏం పలుకుతుందంటే, చెరసాలలో ఉన్న స్నాపకుడగు యోహాను తల నరికి పల్లెంలో పెట్టి ప్రిలరా ఈ హేరోదియా కూతురుకి తెచ్చిచ్చినప్పుడు ఆ కూతురు ఆ పల్లెంలో తల తీసుకొని వెళ్ళి తన తల్లి అయిన హేరోదియాకి ఆ తలనిచ్చాడంట. ఎక్కడైనా స్త్రీలకి మామూలుగా ఒక చిన్న దెబ్బ ఎవరికైనా తగిలిందంటే ఆ రక్తం గారుతుంటే చూస్తే మనకు బాధేస్తుందండి. ఎవరికైనా యాక్సిడెంట్ అయిందని చూస్తే అయ్యో అనిపిస్తుంది. ఎంత క్రూరత్వం, ఎంత భయంకరమైన ఆలోచన. ఏదైనా ఘోరమైనది చూసినప్పుడు మనం చూసినా మన పిల్లలు అది చూడకూడదు అనుకుంటాం. మనం పాపంలో పడిపోయామా, చాలామంది అంటుంటారు, నా జీవితం ఎట్లయినా అయిపోయింది, అట్లీస్ట్ నా బిడ్డలైనా బాగుండాలి. ఇది తల్లి మనసు. కానీ ఈ తల్లి ఎంత క్రూరురాలు అంటే, తను తప్పు చేస్తూ తను పాపం చేస్తూ బిడ్డని కూడా పాపంలోకి నడిపించింది. ప్రిలరా వాక్యం ఏం పలుకుతుందంటే, ఆ ప్రవక్త చంపడానికి కూతురుని ఆమె వాడుకుంది, తన ఇంటికే ఆమె శాపాన్ని తెచ్చుకుంది. వాక్యం ఏమంటుందంటే, సేవకుల పాద ధూళి కూడా తీర్పు దినంలో తీర్పు విధిస్తుందంట. మరి తల నరకడానికి ఈమె ఉపాయం చెప్పి తన కూతుర్ని పంపించినప్పుడు ఆ కుటుంబం ఎలా నాశనం అయిపోయిందో, ఎన్ని తరాల వరకు ఆ కుటుంబం పైన శాపం వచ్చిందో మన ఊహకు కూడా అది అందదు ప్రియులారా. నిత్య నరకమే. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ సహోదరి, నీ బిడ్డలకు నువ్వు సలహా ఇస్తూ ఉంటున్నప్పుడు, ఏమైందిరా వదిలిపెట్టేసాయి ఈమెని, ఇంకొక ఆమెను పెళ్లి చేసుకో అని అత్తగా ఉంటే నువ్వు అలాంటి సలహా ఇవ్వద్దు. అమ్మా నీ ఈ భర్త ఎందుకు వదిలే, వీడు ఏం సంపాదిస్తున్నాడని తల్లిగా ఉంటూ నువ్వు సలహా ఇస్తున్నావంటే ప్రియ బిడ్డ, ఇది కుటుంబాన్ని నువ్వు వేరుపరుస్తున్నట్టే లెక్క. కనుక ఈరోజు తల్లులు, ఉపదేశం చెప్పేవాళ్ళు, దేవునిలో ఉన్నవాళ్ళు, ఇతరులకు సలహా ఇచ్చేవాళ్ళు, పరిచర్యలో ఉన్నవాళ్ళు, వాక్యం ఏం పలుకుతుందంటే, నువ్వు నోరు తెరుస్తున్నావంటే జ్ఞానముతో నీ నోరు తెరవాలి. ఆ జ్ఞానం కుటుంబాలని కడతది. మనం చూసామండి ఆరంభంలో, వివేకవతులైన వివిధులు గృహములను నిర్మిస్తారు, అవివేకవతులు గృహాలని కూల్చివేస్తారు అని మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట, నువ్వు ఇస్తున్న ప్రతి సలహా గృహాలని కడతది. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. అదేంటంటే, ప్రభా నన్ను నువ్వు నీ జ్ఞానముతో నింపు ప్రభా, నా కుటుంబాన్ని నేను కట్టుకుంటూ ఇతరులని నేను కట్టే ఒక వ్యక్తిలాగా నేను మారాలి. ప్రియులరా, ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. మనం ప్రార్థన చేద్దాం ఈరోజు. ప్రభా నీ జ్ఞానముతో నన్ను నింపయ్యా అంటూ మనం అడుగుదాం. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం పలుకుతుంది, ఎవరికైనాను జ్ఞానము కొదవైన ఎడల అడుగుడి, నేను మీకు జ్ఞానం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు అడుగుదాం, ప్రభువా నీ జ్ఞానం నాకు దయచేయి అంటూ మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధాత్ముడ నా తండ్రి, అయ్యా నీ పరలోక జ్ఞానముతో మమ్మల్ని నింపమని మేము అడుగుతున్నాం నాయన. యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయం 17వ వచనంలో నీ వాక్యం పలుకుతుంది నాయన, పరలోకం నుంచి వచ్చిన జ్ఞానము, శాంతి, సమాధానము, ప్రేమ నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. అవును నాయన, అట్టి వాటితో మమ్మల్ని నింపమని అడుగుతున్నాము నాయన. ఇతరులకు మేము సలహా ఇస్తూ ఉంటున్నప్పుడు ఆ సలహా వారి జీవితాల్ని కట్టాలి ప్రభువా. అయ్యా ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభువా నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాం, నీ జ్ఞానముతో నింపమని అడుగుతున్నాం. నీ నోటిని నువ్వు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను అన్నావు నా తండ్రి. అవును ప్రభా, ఇప్పుడే ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని, ఆశీర్వాదకరంగా తలలుండుటకు నాయన, అయ్యా ఆశీర్వాదకరంగా నా తండ్రి నాయన కుటుంబ సభ్యులు ఉండుటకు మీరే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని తన జ్ఞానముతో నింపునుగాక, ఇతరులను నడిపించే ఆదర్శవంతమైన బిడ్డలుగా మీరు ఉందురుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.